ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య యుద్ధం జరగబట్టి దాదాపుగా నెల రోజులు పూర్తవుతుంది. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే భారత్పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇజ్రాయిల్ పాలస్తీనా ఘర్షణ ఇప్పటిది కాదు, దీనికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం నుంచి ఈ వివాదం రగులుతుంది. వెస్ట్ బ్యాంక్ మరియు గజాలను కలిపితే పాలస్తీనాగా పిలుస్తారు. ఇజ్రాయెల్ వారు ఎందుకు గజా ప్రాంతాన్ని టార్గెట్ చేస్తున్నారు అంటే 2006లో పాలస్తీనా జరిగిన ఎన్నికల్లో హమాస్ అత్యధిక స్థానాలను దక్కించుకోవడంతో పాటు గజా స్ట్రీట్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఇజ్రాయెల్ అంటే పడని ఈ ఉగ్రవాద సంస్థ అప్పటి నుంచి ఇజ్రాయెల్పై దాడి చేస్తూనే ఉంది. అదే పెనుభూతమై నేడు ఇజ్రాయెల్ వర్సెస్ గాజా స్ట్రీట్గా మారింది. మేము ఈ కథని పూర్తిగా చెప్పలేదు, ఇజ్రాయెల్ పాలస్తీనా గురించి చెప్పడం లేదు, ఓన్లీ ఇజ్రాయెల్ వర్సెస్ గజా స్ట్రీట్ గురించి మాత్రమే చెప్తున్నాం. ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా గురించి ఫుల్ వీడియో ఇంకొక వీడియోలో. ఇజ్రాయెల్ కూడా గజా స్ట్రీట్ని తన భూభాగంలో కలుపుకుంటే ఈ పాలస్తీనాపై ఆధిపత్యం ప్రదర్శించాలని అనుకుంటున్నది. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే భారత్కి మరియు ఇజ్రాయెల్కి మధ్య వాణిజ్య సంబంధాలపై ప్రభావం ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇజ్రాయెల్తో పాలస్తీనాతో భారత్కు అనేక సత్సంబంధాలు కలిగి ఉంది. ఇజ్రాయెల్ భారతదేశానికి కీలకమైన వాణిజ్య భాగస్వామి. ఆసియాలో 3వ అతిపెద్ద స్థానాన్ని కలిగి ఉంది. సైనిక పరికరాల పరంగా భారతదేశానికి సరఫరా చేయడంలో రష్యా తర్వాత ఇజ్రాయెల్ నుంచే మనం ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం. ఇజ్రాయెల్కు భారత్కు వాణిజ్య సంబంధాలు చూసుకుంటే ఇజ్రాయెల్కు భారత్ నుంచి ఎగుమతి చేసిన విలువ 2020 సంవత్సరం నాటికి 39,862 కోట్లు. అదేవిధంగా 2023 సంవత్సరానికి అక్షరాల 70,320 కోట్లు. అంటే ఒకే సంవత్సరంలో ఇజ్రాయెల్ దేశానికి రెండింతలుగా మనం ఎంతో ఎగుమతి చేస్తున్నామో అర్థం చేసుకోవచ్చు. మనం ఏవేవి ఎగుమతి చేస్తున్నామో ఇప్పుడు తెలుసుకుందాం. వజ్రాలు, విలువైన లోహాలు, రసాయనాలు, వస్త్రాలు, పెట్రోలియం ఉత్పత్తులు మరియు ఎలక్ట్రానిక్ మరెన్నో రకాల ఉత్పత్తులను భారత్ ఇజ్రాయెల్కు ఎగుమతి చేస్తున్నది. దాదాపు 300 ఇజ్రాయెల్ కంపెనీలు మన ఇండియాలో పెట్టుబడులు పెట్టాయి. ఇజ్రాయెల్ ఇండియా నుంచి దాదాపు 5.5 నుంచి 6 బిలియన్ డాలర్ల విలువైన శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంది. భారత్ ఎగుమతుల్లో ఇజ్రాయెల్ వాటా 1.8% ఉంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన G20 సమ్మిట్లో ఆర్థిక సంబంధాలను పెంపొందించుకోవడం కోసం ఒక గొప్ప లక్ష్యాన్ని ఇచ్చారు. అది ఏమిటంటే సరిహద్దుల గుండా ఏదైనా వస్తువు ఎగుమతులు దిగుమతులు సులభతరం చేసుకునేందుకు ఎలాంటి వివాదం లేకుండా తక్కువ ఖర్చుతో కూడిన ఒక రైల్వే మార్గాన్ని సృష్టించాలని అనుకున్నారు. అందుకోసం ఈ ప్రాజెక్టుకు ఒక పేరు కూడా పెట్టారు. ఆ ప్రాజెక్టు పేరే ఐమెక్, అంటే ఇండియన్ మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకానమిక్ కోఆర్డర్. ఇందులో కొన్ని దేశాలు భాగస్వాములుగా ఉంటాయి. అవే భారత్, UAE, సౌదీ అరేబియా, జోర్డాన్, ఇజ్రాయెల్తో పాటు యూరోప్ దేశాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ దేశాలకు చాలా ప్రయోజనం కూడా చేకూరుతుంది ఈ ప్రాజెక్టుతో. భారత్ వంటి దేశం ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగడానికి ఎంతో శ్రమిస్తుందో మనందరికీ తెలుసు. ఒకవేళ ఈ ప్రాజెక్టు రూపకల్పన చేస్తే భారత్ మరింత బలమైన ఆర్థిక శక్తిగా మారుతుంది. ఎందుకంటే ఈ ప్రాజెక్టు వలన వివిధ దేశాల యొక్క సరిహద్దులను ఉపయోగించి రైల్వే మార్గాలను నిర్మించడం వల్ల విద్యుత్తును ఆదా చేయడం, డిజిటల్ కనెక్షన్లు రూపొందించడం, కేబుల్ మరియు ఇంటర్నెట్ వాడడం పెరగడం, అలానే స్వచ్ఛమైన హైడ్రోజన్ను ఎగుమతి చేసేందుకు పైపులు వేయాలని అనుకున్నారు. దీనివల్ల వాణిజ్యం సులభతరంగా ఇతర దేశాలకు సంబంధించిన ప్రొడక్ట్స్ ఎగుమతి దిగుమతి చేయడంలో, అలానే పర్యావరణ ప్రభావాన్ని తగ్గించుకోవడంలోనూ, గ్రీన్ హౌస్ నుంచి వ్యర్థాలని విషవాయువులను తగ్గించుకోవడంలోనూ ఈ ప్రాజెక్టు కోసం కొన్ని పెద్ద కంపెనీలు ఈ ప్రాజెక్టులో అడాప్ట్ చేయవచ్చు. లక్షల్లో ఉద్యోగాలను సృష్టించుకోవడంతో పాటు రవాణాను మరింత సులభతరం చేసుకోవచ్చు. ఆసియా, ఐరోప్ దేశాల మధ్య వాణిజ్య ఆర్థిక సంబంధాలు మరింతగా బలపడతాయి. ఈ ప్రాజెక్టు కార్యాచరణ రూపొందించడానికి వారు త్వరలో మళ్ళీ సమావేశమయ్యి మరింత మార్గాలలో అన్వేషించాలని రూట్ మ్యాప్ను ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నారు. కానీ అనుకోని విధంగా ఇజ్రాయెల్ యుద్ధంలో పాల్గొన్నందున ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇది సవాలుగా మారింది. ఏది ఏమైనా ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కితే భారత్ను ఇతర దేశాలతో కలుపుకుంటూ బలమైన ఆర్థిక శక్తిగా భవిష్యత్తులో మారుతుంది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ యుద్ధం వలన చమురు ధరల మీద ప్రభావం ఎలా ఉందో తెలుసుకుందాం. ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా వివాదం ప్రపంచ చమురు మార్కెట్లో ఈ రెండు దేశాలు అతిపెద్ద చమురు ఉత్పత్తిదారులు కానప్పటికీ ఇజ్రాయెల్ వారే భారత్ నుంచి చమురును ఎగుమతి చేసుకుంటున్నారు. కాబట్టి ఈ యుద్ధం వల్ల చమురు ధరల మీద మరింత ప్రభావం చేయగలుగుతుంది. అది ఎలా అంటే డొమినో ఎఫెక్ట్. మీరు ఒకసారిగా ఎకనామిక్ ఆర్డర్ ప్రకారం గమనిస్తే ధరలు పెరిగినప్పుడు ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది. అలాగే ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు ధరలపై ప్రభావం చూపుతాయి.
అంటే ఈ రెండు దేశాల మధ్య యుద్ధాలు ఇలాగే కొనసాగితే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎక్కువగా ధరల మీదే ప్రభావం చూపుతాయి. ముడి చమురు ధరల రాకెట్ వేగంతో పెరిగే అవకాశం ఉంటుంది. మన భారత్ కూడా $6 బిలియన్ విలువైన శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులను ఇజ్రాయెల్కు ఎలా ఎక్స్పోర్ట్ చేస్తుందో ఇలాంటి పరిస్థితులలో చూడాలి. ఇజ్రాయెల్తో పాటు భారత్కు పాలస్తీనాతో కూడా వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. భారత్ మరియు పాలస్తీనా వాణిజ్య సంబంధాలన్నీ ఇజ్రాయెల్ ద్వారానే జరుగుతాయి. భారత్ నుంచి మార్బల్, గ్రానైట్, సిమెంట్, బాస్మతి బియ్యం, వైద్య మరియు శస్త్రచికిత్స పరికరాలు మొదలైనవి పాలస్తీనాకు ఎగుమతి చేస్తాయి. పాలస్తీనా నుంచి కూడా భారత్ తాజాగా ఎండిన ఖర్జూరాలు, లోహాలతో తయారైన వస్తువులను దిగుమతి చేసుకుంటుంది.